ఈ ఎరువుతోటే ధాత్రితో కానీ ధాత్రి గోల్డ్తో కానీ పంట విత్తనం వేసిన దశ నుంచి పంట అయిపోయే వరకు కంటిన్యూస్గా ఈ ఎరువునిచ్చే పంట పండించవచ్చు. ఎరువు వేసిన తర్వాత మళ్ళీ రసాయన ఎరువులు వాడాలంటే వాడాల్సిన అవసరం లేదు. ఈ 2 రకాల ఎరువుల్లో ఇదేమో కౌలు రైతుకి డిజైన్ చేయడం జరిగింది, ఇదేమో సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులకి, సొంత భూములు ఉన్న వాళ్ళకి ఇది ధాత్రి గోల్డ్ డిజైన్ చేయడం జరిగింది. రసాయన ఎరువులకి ఈక్వల్గా దిగుబడిని తీసిచ్చే ఈ సేంద్రియ ఎరువుల్ని తయారు చేయడం జరిగింది. నమస్తే అండి, నా పేరు నాదెండ్ల బ్రహ్మయ్య. నేను షాద్నగర్ రైతు ప్రయోగశాల అనే ఒక బయలాజికల్ యూనిట్ని పెట్టుకొని సేంద్రియ వ్యవసాయం ద్వారా అన్ని రకాల పంటలు పండించవచ్చు అనే దానికోసం ఈ జీవన ఎరువులు జీవ క్రిమిసంహారకాలు అనే కాన్సెప్ట్ మీద మనం ఈ రైతు ప్రయోగశాలలో వీటిని ఉత్పత్తి చేస్తూ మా పంటలకు వాడుకుంటూ ఇతర రైతులకి ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి 3 years నుంచి ఈ జీవన ఎరువులు జీవ క్రిమిసంహారకాల ద్వారా పంటల్ని ఎలా కాపాడుకోవచ్చు, పంటల్లో వచ్చే తెగుళ్ళని, పురుగుల్ని, తర్వాత వాటన్నిటిని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చు అనే విషయాలపై మన ఛానల్లో వివరించడం జరుగుతుంది. అయితే ఆ ఛానల్ చూసిన చాలా మంది రైతులు ఈ మందుల్ని పిచికారీ చేయటం, వాటి నుంచి ఫలితాలు పొందటం ద్వారా నమ్మకం ఏర్పరచుకుని ఆర్థికంగా బలోపేతం కావటానికి అన్ని రకాలుగా ఈ వ్యవస్థని ఉపయోగించుకుంటున్నారు. అయితే మనం ఎంత చేసినప్పటికీ ఇప్పుడున్న రసాయన వ్యవసాయానికి ధీటుగా సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించటానికి ఇంకా వనరులు ఏమి చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఈ సేంద్రియ ఎరువు ఉత్పత్తిని కనుక మనం చేసినట్లయితే లక్షలాది మంది రైతుల్ని సేంద్రియ వ్యవసాయంలో స్పీడ్గా మార్చవచ్చు అనే ఉద్దేశంతో 2 రకాల ప్రాజెక్టులని ఇక్కడ మనం ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ధాత్రి గోల్డ్ అని 2 రకాల ప్రాజెక్టులని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో ధాత్రి అనేది పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరి పొట్టు ఈ 4 రకాలని లేయర్స్గా పోసి వాటికి 300 రకాల సూక్ష్మజీవులు ఇచ్చి డీకంపోజ్ చేసి చేయటం జరుగుతుంది. ఈ ధాత్రి గోల్డ్ అనేది 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడటం జరుగుతుంది. ఈ ధాత్రి గోల్డ్లోకి వచ్చేసరికి కోళ్ల పెండ, మేకల పెండ, పశువుల పెండ, వరి పొట్టు, వర్మీ కంపోస్టు, కోకో పిట్టు, బయోచారు, తర్వాత చెరకు పిప్పి ఈ 8 రకాల ఐటమ్స్తో పాటు 300 రకాల సూక్ష్మజీవుల్ని ఇచ్చి ఈ ధాత్రి గోల్డ్ని డీకంపోజ్ చేయటం జరుగుతుంది. ప్రధానంగా రైతులు రసాయన వ్యవసాయంలో కానీ సేంద్రియ వ్యవసాయంలో కానీ భూమి యొక్క సారాన్ని పరిగణలోకి తీసుకోకుండా అధిక దిగుబడుల పేరుతోటి విచ్చలవిడిగా రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు పిచికారీ చేయటము, ప్లస్ భూమికి కూడా ప్రతి సంవత్సరం పంటలు మారుస్తున్న సరళిలో వాతావరణంలో వస్తున్న మార్పులకి భూమిలో తెగుళ్ళు కానీ పురుగులు కానీ విస్తృతంగా అభివృద్ధి పడి పంటల మీద అటాక్ చేసినప్పుడు రైతులు విచ్చలవిడి రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు కొట్టడం జరుగుతుంది. దాని ద్వారా భూమి యొక్క సారం కోల్పోతుంది. దానికి తోడు అధిక ఖర్చు, వ్యవసాయంలో వ్యయం అనేది పెరిగిపోతూ వస్తుంది. ఈ వ్యయాన్ని కంట్రోల్ చేయాలంటే సేంద్రియం ద్వారా బ్రహ్మాండంగా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ 2 ప్రాజెక్ట్స్ చేయటం జరిగింది.
ఇందులో ఈ 2 ప్రాజెక్ట్స్లో దాత్రి కానీ దాత్రి గోల్డ్లో కానీ ప్రధానంగా ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఇది ఒక అమృత ఆహారం లాంటి ఉత్పత్తులు ఇవి 2. భూమిని సారవంతం చేసుకుంటూ భూమిలో సూక్ష్మజీవుల క్రియని పెంచుకుంటూ అధిక దిగుబడులు తీయటానికి ఇది చాలా ఉపయోగపడుతాయి ఈ 2 ప్రాజెక్ట్స్. దీని యొక్క మూలాంశం ఏంటంటే, అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క మూలాంశం ఏంటంటే, మనం వ్యవసాయంలో అనుభవిస్తున్న కష్టాలు నష్టాలకి ప్రధాన కారణం భూమి. భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మ జీవజాతులని మనం వివిధ విధానాల ద్వారా వాటిని ఆవాసం కోల్పోయే పరిస్థితి తీసుకురావటం వల్ల చెడు సూక్ష్మజీవులు మరియు చెడుకారక పురుగు ఉధృతి, చెడుకారక తెగులు ఉధృతిని కలిగించే శిలీంధ్రాలు ఇవి భూముల్లో ఎస్టాబ్లిష్ అయ్యి పంటలను నాశనం చేయటం ద్వారా మనం అధిక పెట్టుబడి తక్కువ ఫలసాయం తీయటానికి ఇవి దోహదపడుతున్నాయి. వాటిని కంట్రోల్ చేయాలి అని అంటే మిత్ర సూక్ష్మజీవుల్ని, మిత్ర శిలీంధ్రాలని భూమికి ఇచ్చి అన్ని పనులు చేయించవచ్చు. దానికి ఈ దాత్రి గోల్డ్ ఎరువు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. ఇందులో 300 రకాల సూక్ష్మజీవుల్లో మనం ఏం చేస్తామంటే, ఈ ఎరువుని 100 రోజుల పాటు డీకంపోజింగ్ ప్రాసెస్ చేయటం జరుగుతుంది. 100 రోజుల్లో ఫస్ట్ అన్ని రకాల ఎరువుల్ని మనం కుప్పలు పోసుకోవటం జరుగుతుంది. ఇలా బెడ్ లేయర్ లాగే వేయటం జరుగుతుంది. ఒకదాని మీద ఒకటి పేర్చి లేయర్ చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత మనం ఇలా మైక్రో స్ప్రింక్లర్స్ ద్వారా అక్కడ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ట్యాంక్ నుంచి వాటర్ సప్లై చేస్తూ కుప్పల మీద సూక్ష్మజీవుల్ని నీటి ద్వారా వదలటం జరుగుతూ ఉంటుంది. మొదటి 35 రోజులు ఈ కుప్పల్లో ఉన్న హానికర సూక్ష్మజీవుల్ని, ఈ ఎరువుల్లో ఉన్న హానికర పదార్థాలని డీకంపోజ్ చేయటం కోసం బ్యాసిల్లస్ సూక్ష్మజీవుల్ని 35 రోజుల పాటు కంటిన్యూస్గా ఇరిగేషన్ ద్వారా స్ప్రింక్లర్స్ ద్వారా కుప్పల్లోకి వాటర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలా పంపించినప్పుడు ఈ కుప్పల లోపల 100 నుంచి 140 డిగ్రీల టెంపరేచర్ ఉష్ణం ఉత్పత్తి అయ్యిద్ది. ఉత్పత్తి అయ్యి హానికర సూక్ష్మజీవులు మొత్తాన్ని కూడా చంపేస్తూ కుప్పని డీకంపోజ్ చేయటం మొదలు పెడతాయి. మనం ఈ టెంపరేచర్ ఏదైతే 100 to 140 డిగ్రీస్ టెంపరేచర్ కుప్పలో ఎస్టాబ్లిష్ అయిందో ప్రతి 10 రోజులకి కుప్పల్ని తిప్పటం జరుగుతుంది. ప్రొక్లైన్ పెట్టి కంటిన్యూస్గా ప్రతి 12 రోజులకి తిప్పటం జరుగుతుంటుంది. అలా 35 రోజులు అయిపోయిన తర్వాత 3 నుంచి 4 దఫాలు కుప్పలను తిప్పిన తర్వాత అక్కడి నుంచి ఒక 20 రోజులు న్యూట్రియంట్ సూక్ష్మజీవులను ఇవ్వటం జరుగుతుంది. అంటే నత్రజని, భాస్వరం, పొటాషు, జింకు, సల్ఫరు, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్ ప్రధాన పోషకాలకు సంబంధించిన సూక్ష్మజీవుల్ని 20 రోజుల పాటు ఈ కుప్పలకి ఇవ్వటం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత ఈ 20 రోజుల్లో మళ్ళీ ఎవ్రీ 10 to 12 డేస్కి కుప్పలను తిప్పటం జరుగుతూ ఉంటుంది. అలా 20 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 20 డేస్ లోపల తెగుళ్ళను, భూముల్లో తెగుళ్ళను అంటే వేరుకుళ్ళు, నారుకుళ్ళు, కొమ్మకుళ్ళు, కాయమచ్చ, కాయకుళ్ళు, తర్వాత విల్టు ఇలాంటి తెగుళ్ళని అరికట్టే సూక్ష్మజీవులు ఉంటాయి. ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, యాంపిలోమైసిస్ క్విస్క్యులాసు, తర్వాత పెన్పిను ఇలాంటి సూక్ష్మజీవుల్ని కుప్పల్లో ఇవ్వటం జరుగుతుంది. 20 రోజుల లోపల కూడా ప్రతి 10 రోజులకి మళ్ళా కుప్పల్ని తిప్పటం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్గా పురుగు నివారణ సూక్ష్మజీవుల్ని ఇవ్వటం జరుగుతుంది. నివారణ సూక్ష్మజీవులకు వచ్చేసరికి బవేరియా బ్యాసియానా, వర్టిసీలియం లక్కని, మెట్రైజు, నోమోరియా రైలి, హెర్సుటెల్లా థామ్సోని, పోచోనియా క్లోండోస్పోరియా, పాసిలోమైసిస్ లిలాసినస్, పోచోనియా బ్యాసిలోమైసిస్ ఐసారియా ఇలాంటి ఒక 60 నుంచి 70 రకాల సూక్ష్మజీవుల్ని, స్వాతి, సౌమ్య, భవ్య, నవ్య, స్వాతి ప్లస్, సౌమ్య ప్లస్ ఇలాంటి సూక్ష్మజీవుల్ని ఒక 70 నుంచి 80 రకాల సూక్ష్మజీవుల్ని 20 రోజుల పాటు ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఈ సూక్ష్మజీవుల్ని కుప్పలో వృద్ధి చేస్తూ డీకంపోజింగ్ చేసిన పదార్థంలో ఈ ఎరువుల లోపల ప్రధాన పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, ద్వితీయ పోషకాలు ఉంటాయి, మరియు పంటను నివారించే తెగుళ్ళు, పంటను నివారించే పురుగులు వీటన్నిటిని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులన్నీ ఉండటం వల్ల ఈ ఎరువుని మనం భూమికి ఇవ్వటం ద్వారా సత్వరంగా మనం యూరియా, డిఏపి, పొటాషు ఇలాంటి ప్రధాన పోషకాలు కానీ మైక్రోన్యూట్రియంట్స్ జింకు, బోరాను, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి న్యూట్రియంట్స్ని, రసాయన న్యూట్రియంట్స్ని ఇస్తే ఎంత గ్రోత్ వస్తుందో అదే గ్రోత్ ఈ మాన్యూర్ ద్వారా తీసుకోవచ్చు. తర్వాత
రైతులకు ఉన్న సమస్యలు ఏంటంటే ఈ ఎరువు వేసిన తర్వాత మళ్ళీ రసాయన ఎరువులు వాడాలంటే వాడాల్సిన అవసరం లేదు. ఈ ఎరువుతోటే దాత్రితో కానీ దాత్రి గోల్డ్తో కానీ పంట విత్తనం వేసిన దశ నుంచి పంట అయిపోయే వరకు కంటిన్యూస్గా ఈ ఎరువునిచ్చే పంట పండించవచ్చు. మీరు రసాయన ఎరువులకి ఎంతైతే భూమికి బలం కోసం కానీ తెగుళ్ళ కోసం కానీ పురుగుల కోసం కానీ భూమికి ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రసాయన వ్యవసాయంలో వాడే మందులన్నిటిని తగ్గించేసుకొని పూర్తిగా ఈ ఎరువుతోటే విత్తనం నుంచి పంట అయిపోయే వరకు ఈ ఎరువుతోటే పంట పండించవచ్చు. అన్ని రసాయన ఎరువుల్లో 30-40 రకాల ఫార్ములేషన్స్ వాడుతుంటారు. గ్రోత్కి ఒక ఫార్ములేషను, తర్వాత కాయ పెరగటానికి ఒక ఫార్ములేషను, పైన మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేయటం ఇలాంటివి చాలా చేస్తుంటారు. బట్ ఈ ఎరువు ఇచ్చినప్పుడు న్యూట్రియంట్స్ని కానీ పైన స్ప్రేయింగ్లో కానీ ఏ విధమైన న్యూట్రియంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సాయిల్కి కూడా ఈ ఎరువు తప్పించి వేరే ఇతర ఏ పదార్థం రసాయన ఎరువు కానీ లేకపోతే సేంద్రియ ఎరువులు కానీ వేరే ఏ ఇతర పదార్థాలు వాడకుండా పంటను పండించుకోవచ్చు. ఈ ఎరువు మనం 2 రకాల ఎరువులు తయారు చేస్తున్నాం కదా. ఇప్పటి వరకు దాత్రి గురించి చెప్పాము. దాత్రి గోల్డ్ గురించి చెప్పాల్సి వస్తే ఈ దాత్రి గోల్డ్ అనేది ఈ 2 రకాల ఎరువుల్లో ఇదేమో కౌలు రైతుకి డిజైన్ చేయడం జరిగింది. ఇదేమో సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులకి, సొంత భూములు ఉన్న వాళ్ళకి ఇది దాత్రి గోల్డ్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి వ్యత్యాసం ఏంటంటే సొంత వ్యవసాయ భూములు ఉన్న రైతులు తమ భూముల్ని బాగు చేసుకోవటం కోసం, అధిక దిగుబడులు సాధించడం కోసం సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించేటప్పుడు వాస్తవానికి ఇప్పటి వరకు సేంద్రియ వ్యవసాయం అంటే తక్కువ పెట్టుబడి తక్కువ దిగుబడి అనే ఆలోచన ఉంది రైతుల్లో. అందువల్లనే గత 30-40 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ ప్రమోట్ చేస్తున్నప్పటికీ 1% ఫార్మర్స్ కూడా ఈ సేంద్రియ వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపట్లేదు. అయితే ఈ సేంద్రియ వ్యవసాయంలో మొగ్గు చూపకపోవటానికి కారణాలను మనం అనాలిసిస్ చేసినప్పుడు ఇది ప్రధాన కారణంగా కనపడటం వల్ల ఇప్పుడు రైతుకి రసాయన ఎరువులతోటి రసాయన పురుగు మందులతోటి సమానంగా దిగుబడి తీసే మెథడ్స్ని సేంద్రియంలో అభివృద్ధి పరచకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కానీ రైతులు ఈ సేంద్రియ వ్యవసాయం వారు అనేది ఒక కృత నిశ్చయంతో రసాయన ఎరువులకి రసాయన మందులకి ఈక్వల్గా దిగుబడిని తీసిచ్చే ఈ సేంద్రియ ఎరువుల్ని తయారు చేయటం జరిగింది. అందులో ఈ దాత్రి గోల్డ్ వచ్చేసరికి దీంట్లో బయోచార్ అనే ఒక పదార్థాన్ని వాడటం జరిగింది. ఈ బయోచార్ అంటే ఇది బయోచార్ అనేది సూక్ష్మజీవులకి ఆవాసం. ఈ బయోచార్ని ఈ కుప్పలో ఇవ్వటం ద్వారా న్యూట్రియంట్స్ని కానీ లేకపోతే మైక్రోబ్స్ని కానీ పంట మీద భూమిలో అప్లై చేసినప్పుడు సంవత్సరాల తరబడి సూక్ష్మజీవులు మన భూమి నుంచి పోకుండా మన భూమిలో సంతతిని వృద్ధి చేసుకోవటం కోసం ఈ బయోచార్ అనేది చాలా ఉపయోగపడుద్ది. అందుకోసం సొంత భూములుండి సొంత వ్యవసాయం చేసుకునే రైతులు స్టార్టింగ్ నాకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ నా భూమిని నేనే సాగు చేసుకుంటాను కాబట్టి నేను ఒకసారి సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రసాయన వ్యవసాయంలో నేను పోకుండా నాకు సంవత్సరం ఖర్చు తక్కువ అయ్యేటట్టు ప్లానింగ్ చేయండి అని అనటం వల్ల ఈ బయోచార్ బేస్ మీద ఈ దాత్రి గోల్డ్ను మనం తయారు చేయడం జరిగింది. ఇది బ్యాగ్ వచ్చేసరికి 2000 రూపాయలు, ఈ దాత్రి వచ్చేసరికి 750 రూపాయలు బ్యాగ్, 50 కేజీల బ్యాగ్ ఉంటుంది. కాబట్టి ఈ ఎరువులు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నా కానీ ఆల్రెడీ రసాయన వ్యవసాయం చేస్తున్నప్పటికీ సారవంతమైన భూములు చౌడు భూములుగా మారిన రైతులు దిగుబడి రాక చాలామంది పశువుల పెండలు ఇలాంటివి వేసినప్పటికీ కూడా ఈ తెగుళ్ళు పురుగులు అధికంగా వచ్చి దిగుబడులు రాక పంటలు నష్టపోతున్నారు. అలాంటి సమస్యలు ఎదుర్కొనే రైతులు ఎవరైనా కానీ దాత్రి గోల్డ్ వాడి మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ ఎరువులు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన నంబర్సు 9160221175, ఇంకొక నంబర్ వచ్చేసరికి 9985221185 ఈ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు.